ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నాంపల్లిలోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు డబుల్ పీజీ నిబంధన పెట్టి టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ఈ అంశంపై కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో సింగిల్ పీజీ చేసిన వారిని కూడా అర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. అయితే కేవలం కోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే మే 17న నిర్వహించే ఎగ్జామ్స్ కు అనుమతి ఇచ్చారన్నారు. దీని కారణంగా కోర్టును ఆశ్రయించని 3000 మంది అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా సింగిల్ పీజీపై పీఈడీ పోస్టులకు రీనోటిఫికేషన్ ఇచ్చి అందరికీ అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. టీఎస్పీఎస్సీ గత డిసెంబర్ 28, 12, 2022 విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులలో ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా డబుల్ పీజీ అనే అంశాన్ని చేర్చడం జరిగింది. ఈ అంశం వలన డబుల్ పీజీ చేయలేని అభ్యర్థులు చాలా వేల మంది నష్టపోతున్నారు. డబుల్ పీజీ చేసిన కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పోటీ లేని ఎగ్జాము, పోటీ లేని జాబులు ఏ స్వార్థంతో వాళ్ళు ఏం చేసిరో మాకు తెలియదులే, కానీ దీంట్లో డబుల్ పీజీ అంశాన్ని చేర్చినారు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు. మరి కోర్టుకు పోని నాలాంటి నిరుపేద వాళ్ళ సంగతి ఏంది? బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఒక పూట తిండికి అన్నం లేని వాళ్ళు, యూనివర్సిటీలో ఉండి ఒక పూట భోజనం చేస్తూ 2 పూటల పస్తులు ఉండే వాళ్ళు కోర్టుకు పోవడానికి పైసలు ఏం వస్తాయి? వాళ్ళకి అప్లికేషన్ ఫీజులు ఎక్కువనే ఉన్నాయి. సరే ఓకే, అప్లికేషన్ అంటే ఎంతున్నా చేస్తాం. కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని కొట్లాడి రోడ్ల మీద తిరిగి గత 4 నెలల నుంచి నీరు లేక, నిప్పు లేక, ఏది లేక మీ నిరుద్యోగులు ఇంత అవస్థలు పడుతుంటే గవర్నమెంట్ స్పందించడం లేదు. ఏ విధంగా ఈ డబుల్ పీజీ అనే అంశాన్ని తీసివేసి ఎన్సిటిఈ నిబంధనలకు అనుగుణంగా సింగిల్ పీజీతో జేఎల్పీడీ నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ చేస్తూ 100% పోస్టులను దాంట్లో భర్తీ చేయవలసిందిగా మీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.